దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు యొక్క సన్నిధిలో కూర్చొని ప్రభు యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. నిజముగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలి. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయ్యుందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన మధ్య నడిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయ్యుందును. అవును, యెహోవా మన మధ్య ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. నిజంగా ఈ మాటలన్నీ కూడా ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ప్రియులారా, మీకు చక్కటి పంటనిస్తానని చెప్పాడు, వర్షాన్ని ఇస్తానని చెప్పాడు, ఫలవృక్షములు ఇస్తానంటున్నాడు. ఈ భూమి మధ్య అత్యధికంగా నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎందుకంటే నా మాట వినేటటువంటి వారు, నా మాటను గ్రహించేటటువంటి వారు, నాకు లోబడేటటువంటి వారు, నా సన్నిధిని వెదికేటటువంటి వారు అంటున్నాడు. అవును, ఈ ఉదయకాలమున మనం దేవుని వాక్యానికి లోబడి దేవుని ఆశీర్వాదములకు మనం పాత్రులుగా ఉండాలి. అందుకే నేను మీ మధ్య నడిచెదను, నేను మీకు తోడయ్యుందును. దేవుడు మనకు తోడుగా ఉంటే సమస్యలన్నిటిలో కూడా మనం ముందు వెళ్ళడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుని చిత్తము జరిగించడానికి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎంతో అనుగుణంగా దేవుడు మన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుడు మన మధ్య నడిచేవాడిగా ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకు కావలసిన ప్రతి అవసరత. అందుకే ఫిలిప్పీ 4వ అధ్యాయం 19వ వచనం చేస్తాం. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని రాయబడింది. అవును ప్రియులారా, మన అక్కరలు ఎరిగిన దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనని ఆదరించి నిజంగా పరిశుద్ధపరిచి దీవింపచేసి దేవుని యొక్క నిత్య ఆశీర్వాదానికి కారకులుగా చేస్తానని దేవుని వాగ్దానం మనం వింటున్నాం. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని బట్టి ఆయన మన మధ్య నడిచి, ఆయన మనకు తోడై ఉండి, మన మధ్య ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలను కనులారు చూసి ఆయనలో ఆనందిద్దాం. అలాంటి కృప ఈ ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. మీ వాగ్దానం నేను మీ మధ్య నడిచెదను, మీకు తోడయిందునని మాట్లాడావు ప్రభు, మీకు స్తోత్రాలు. మీ ప్రతి అవసరత నేను తీరుస్తానని వాగ్దానం ఉంది ప్రభా. నీ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం. నీ చిత్తమే మా జీవితంలో జరిగించి మమ్మల్ని ముందుకు నడిపించి మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావములను తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మీరు విన్నటువంటి వాగ్దానాన్ని మీరు ఆశీర్వదించబడుతూ ఇతరులకు చేసి వారిని కూడా ఆశీర్వాదానికి పాత్రులుగా చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.